ఇవాళ మనం క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ తీసుకున్నాము. దానిలోకి 3 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ వేసుకున్నాము. దాంతో పాటుగా 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఎవరికైనా సాల్ట్ అడిషనల్గా కావాలంటే కనుక ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని అంటే అడిషనల్గా కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. సో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కార్న్కి పట్టేలాగా మంచిగా కోట్ చేసుకోవాలి. మీకు రిక్వైర్మెంట్ ఉంది అని అంటే కనుక కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. మీన్వైల్ మనం కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకొని ఏదైతే మనం కోట్ చేసుకున్న కార్న్ని సో ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఈ కార్న్ అనేది మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి రావాలి. యాక్చువల్లీ థింగ్ వాజ్ ఏంటంటే కనుక ఇప్పుడు మనకి ఆయిల్ అనేది స్పిల్ అవ్వకుండా మనం దీని మీద ఒకటి లిడ్ అనేది పెట్టుకుంటున్నాము. కాకపోతే దానికి ఏంటంటే కనుక ఇట్లాగా హోల్స్ ఉండాలి. సో దట్ ఏంటంటే కనుక అది మన మీద చిందకుండా ఉంటుంది. మెయిన్ వైల్ మనం టాస్ చేసుకోవడం కోసమని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆనియన్, మిర్చి, గార్లిక్ వేసుకొని మంచిగా టాస్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది మనకి కార్న్ అంతా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కోటింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ టాసింగ్ అనుకోండి. సో మెయిన్ వల్ల మనకి కార్న్ బాగా ఫ్రై అయింది. తీసుకొని బాస్కెట్లోకి వేసుకుందాము. చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిందో. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మనం ఇందాక టాస్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్, పచ్చిమిర్చి అండ్ దీనిపైన మనం కట్ చేసుకొని పెట్టుకున్న మీ దగ్గర ఆల్రెడీ కనుక చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక యాడ్ చేసుకోండి. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసాను. మీరు కావాలంటే కనుక ఈ టైంలో పెప్పర్ కానీ సాల్ట్ కానీ సరిపోలేదంటే కనుక యాడ్ చేసుకొని టాస్ చేసుకొని తినచ్చు. ఐ మీన్ లైక్ సర్వ్ చేసుకోవచ్చు. ఇది యాజ్ టీజ్గా మనకి హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎట్లయితే సర్వ్ చేస్తారో సేమ్ అలాగే ఉందండి. ఎట్లాంటి డీవియేషన్ ఐ మీన్ లైక్ వేరేలాగా అయితే కనుక ఏం లేదు. అంత బాగుంది తినడానికైతే కూడా. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.